కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా? మీకు ఒక అలర్ట్. డ్రైవింగ్ లైసెన్స్ ట్రైనింగ్కి సంబంధించి నిబంధనలో కీలక మార్పులు చేసింది ప్రభుత్వం. ఈ కొత్త రూల్స్ మనకు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనల మార్పు అంశంపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండానే డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావచ్చు. ఇకపై కొత్త నిబంధనలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. కొత్త నిబంధనల ప్రకారం మీరు ఇకపై ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం అంటే ఆర్టీఓ ఆఫీస్కి డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళడానికి బదులుగా ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల దగ్గర డ్రైవింగ్ టెస్టుకు హాజరు కావచ్చు. వారు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తారు, మీకు ఓ సర్టిఫికెట్ను జారీ చేస్తారు. దాంతో మీరు ఆర్టీఓ ఆఫీస్ ద్వారా లైసెన్స్ పొందవచ్చు. ఈ కొత్త రూల్స్ జూన్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం నేరుగా ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరాన్ని తొలగించడమే. పూర్తిగా ఆన్లైన్ ద్వారా లైసెన్స్ జారీ చేయడం. మరోవైపు ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు కూడా పలు నిబంధనలు పెట్టింది కేంద్రం. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసమైతే 1 ఎకరం భూమి కలిగి ఉండాలి ఆ వ్యక్తి. అలాగే 4 వీలర్ శిక్షణ కోసమైతే 2 ఎకరాల భూమి అదనంగా ఉండాలి ఆ సంస్థకు. అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటే వారికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది. అలాగే అందులో ఉండే ట్రైనర్లకు కనీసం హై స్కూల్ డిప్లొమా అర్హత తప్పనిసరి. అలాగే కనీసం 5 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం కూడా ఉండాలి. బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్ మౌలిక అంశాలపై కూడా వారికి అవగాహన ఉండాలని ఆ నోటిఫికేషన్లో తెలియజేసింది. ఇక లైట్ మోటార్ వెహికల్ శిక్షణ 4 వారాల్లో లేదా కనీసం 29 గంటల్లో పూర్తి చేయాలి. ఈ శిక్షణ 2 విభాగాలుగా ఉండాలి. థియరీ కోసం 8 గంటలు, ప్రాక్టికల్ కోసం 21 గంటలు కనీసం కేటాయించాలి. హెవీ మోటార్ వెహికల్స్ అయితే 38 గంటల కనీస శిక్షణ ఉండాలి. 8 గంటలు థియరీ ఎడ్యుకేషన్, 31 గంటల ప్రాక్టికల్ శిక్షణ కూడా ఉండాలి. సరైన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా ఉంటుంది. 1000 రూపాయల నుంచి 2000కు పెంచారు దీన్ని. సో మైనర్ వాహనం నడిపినట్లు తేలితే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటారు. 25,000 రూపాయల జరిమానా ఉంటుంది. అలాగే వాహనం సీజ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా రద్దవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్ కూడా చాలా సరళీకృతం చేసింది ప్రభుత్వం. దరఖాస్తుదారులు వారు పొందాలనుకున్న లైసెన్స్ రకానికి అవసరమైన పత్రాల గురించి మంత్రిత్వ శాఖ ముందుగానే తెలియజేస్తుంది.